చెన్నైలో ఈరోజు భారతీరాజా గారు వయసు రీత్యా మరణం చెందారు. అంటే అతను ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే అతను మా మనసుల్లో ఎప్పుడూ ఇన్స్పిరేషన్‌గా ఉండే ఒక దర్శకుడు. ఆయన్ని అలా చనిపోవడం అనేది కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే అతను తీసిన సినిమాలని ఇన్స్పిరేషన్‌గా అయితే బతుకుతున్న వ్యక్తుల్లో చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటది. చాలామంది ప్రేక్షకులుంటారు. అందులో నేను ఒక్కడినని కోరుకుంటున్నానండి. భారతీరాజా గారు మీ ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీరు, బాలచంద్ర గారు, ఇలా దాసనారాయణరావు గారు ఇలాంటి గొప్ప లెజెండరీస్ మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీరు తీసిన ఈ 16 ఏళ్ల వయసు కానీ, లేకపోతే ఈ ఆహ్, ఎర్ర గులాబీలు గానీ, ఆరాధన గానీ, ఆత్మబంధువు గానీ ఇప్పటికి నేను హీరోగా ఫీల్ అవుతాను ఆ సినిమాలో. ఎందుకంటే ఎప్పుడైనా కష్టం వచ్చింది అంటే పర్సనల్‌గా అది ఫ్యామిలీ నుంచి వచ్చింది అంటే ఆ సినిమాని చూసి ఆ కష్టాన్ని అరే! అలా ఉంటుంది నా కష్టం అనేసి ఇన్స్పిరేషన్‌గా తీసుకునే సినిమాల్లో మీ సినిమాలు ఎప్పుడు ముందుంటాయి సార్. ఎప్పుడూ కూడా మనసుకు బాధగా అనిపించినప్పుడు మీ పాటలు వింటుంటే ఒక ఉత్ప్రేరకం కలుగుతుంది. అరే! ఈ బాధ ఇలా దిగమింగుకోవడానికి ఉపయోగపడుతుందని 'ఆత్మబంధు' సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. అది ఒక బెస్ట్ మెమొరబుల్ లైఫ్ అనేసి. అటువంటి సినిమాల్ని ఇచ్చి ఈరోజు మీరు మాకు దూరం అయిపోయారంటే మీరెప్పుడు దూరం అవ్వలేదు సార్. మీరెప్పుడూ కూడా మా మనసులో ఉంటారు. మా తరం వెళ్ళిపోయినా గానీ, మా తర్వాత తరం చూస్తారో లేదో తెలీదు గానీ, మా తరానికి మాత్రం మీరే సార్ ఇన్స్పిరేషన్. మీలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధగా అనిపించింది. ఏదేమైనా మీ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న జెన్‌జీస్ ఎవరైనా ఆయన సినిమాలు చూడకపోతే ఒక్కసారి చూడండి. ఆయన తీసింది మామూలు సినిమాలు కాదు. చాలా ఆహ్, రిలివెంటెడ్ ఫిల్మ్స్. 'సీతాకోక చిలుక' గానీ, లేకపోతే 'చిరంజీవి' గారి 'ఆరాధన' గానీ, 'ఆత్మబంధువు' గానీ, 'ఎర్ర గులాబీలు' గానీ, లేకపోతే ఈ 16 ఏళ్ల వయసు కానీ, ఇంకా చెప్పుకుంటే చాలా సినిమాలు ఉన్నాయండి. ఏదేమైనా ఆయన ఆత్మ చేకూరాలని కోరుకుంటూ సైన్ ఔట్. మీరు